సందర్భంగా ఈపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి దానికి వివరణ ఇవ్వడం, కొన్ని అంతర్గత అంశాల మీద నాకు షోకాజ్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తీసుకునే ఏ చర్యకైనా నేను శిరస వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. రెండవది, నాకు నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యుడిగా నాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి వారు అధ్యక్షుల వారితో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మూడవది ఏంటంటే, ప్రధానమైన నిర్ణయం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరిగింది. ఏ అంశాలైనా కూడా ప్రెస్కు కానీ సోషల్ మీడియాకు కానీ పోవద్దనేది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరిగిన సీనియర్ల మీటింగ్లో ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా వారు మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని డెఫినెట్గా ఎప్పటికైనా భవిష్యత్తులో కూడా దాన్ని పార్టీ క్రమశిక్షణ దాటకుండా నేను వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే పార్టీ వ్యతిరేక, పార్టీ యొక్క విధానాలను, ప్రణాళికలకు సంబంధించి పార్టీకి నష్టపరిచే స్టేట్మెంట్స్ ఎక్కడ కూడా ఇవ్వకూడదని ఒక నిర్ణయం మొన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరిగింది. కాబట్టి దానికి కంకణబద్ధులు ఏమంటా అని చెప్పి నేను రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్న. వారి షోకాజ్ నాకు ఇవ్వడాన్ని నేను మొదట్లోనే ఆహ్వానించిన. దానికి కారణం ఏంటంటే, నేను చెప్పుకునే అంశాలు కూడా నేరుగా క్రమశిక్షణ కమిటీకి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, దాంతోపాటు జాతీయ స్థాయిలో ఉండే మా ఏఐసిసి నాయకులు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. పార్టీ యొక్క విధి విధానాలను, పార్టీ యొక్క నిర్ణయాలను, పార్టీ యొక్క క్రమశిక్షణను దాటకుండా పనిచేయడానికి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మా మధ్యన జరిగిన అంశాలు. భవిష్యత్తులో వారు తీసుకునే ప్రతి ఏ నిర్ణయమైనా సరే నేను శిరస వహిస్తానని చెప్పడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.